అసలు మాట్లాడుతుంటే వస్తుంటే పోతుంటే ఇట్లా అని తెలుస్తుంది. 2-3 సార్లు గొడవలు అయినాయంట, ఇక మాకు తెలియదు అంట. సో ఇంతకుముందు అబార్షన్ కూడా చేశారా, నిజమేనా? చేపించారంట, అమ్మాయినే చెప్పింది. ఇక సడన్గా ఇట్లా అయింది. వాళ్ళ మధ్యలో ఏం గొడవలు వచ్చినాయో మాకైతే తెలియదు. ఇక సో ఇంటికి ఫోన్ చేసి ఎప్పుడైనా డబ్బులు అడిగేదా మీకు? స్వాతి ఎప్పుడు లేదు. ఇక వాళ్ళ అమ్మ నాన్నకి ఏం అడిగిందో మాకు తెలియదు. వాళ్ళు ఎక్కడో ఉంటారు, మేము ఎక్కడో ఉంటాము, ఇక తెలియదు మిగతా. సో మీరు ఇక్కడే ఉంటారు కాబట్టి మీరు పిండి కదా, ఎప్పుడైనా ఫోన్ చేసి మా ఇంటికి రావడం అది ఏం లేదు. ఒక 2-3 డేస్ బ్యాక్ మాత్రం రాఖీలు కట్టడానికి ఒకసారి వచ్చింది అంతే. అంతకు మించి కాంటాక్ట్ కానీ లేదు, మాట్లాడనీయకపోయేదంట. అంటే ఈమె మాట్లాడకపోయేదా? అబ్బాయి ఎవరితోటి వాళ్ళ అమ్మ నాన్నలతోటి గినాక మొత్తం కాల్స్ అన్ని బంద్. 1.5 year అవుతుందా మ్యారేజ్? 1.5 year. లవ్ మ్యారేజ్, తెలియకుండానే ఇంటర్కల్ చేసుకుంది. సో వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకొని పెళ్లి చేశారా? లేదు, మా అక్క వాళ్ళు ఎవరికి ఇష్టం లేదు. అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు మళ్ళీ చేశారంట, మాకు తెలియదు. ఇక సో చూసుకోవచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మ్యారేజ్ అయ్యాక ఇక్కడికి ఏదైతే బాలాజీ హిల్స్కి వచ్చి నివసించే వాళ్ళు, కానీ తర్వాత పదే టార్చర్ చేశారు. ఒకవైపు ఇష్టపూర్వకంగా ఇద్దరు కూడా పెళ్లి చేసుకున్నప్పటికీ అనేక సార్లు అటు మెంటల్గా కావచ్చు, ఇటు ఫిజికల్గా కావచ్చు, అనేక సార్లు టార్చర్ చేసేవాళ్ళు. దీనిపైన ఒకవైపు అటు కుటుంబ సభ్యులకు చాలాసార్లు చెప్పిండి, అయినప్పటికీ ఒకసారి కొట్టి ఇంటికి పంపిన అనంతరం మళ్ళీ తీసుకొచ్చారు. 5 నెలల ప్రెగ్నెంట్ అని ఇటు కుటుంబ సభ్యులు అందరికీ తెలుసు. కానీ అత్యంత దారుణంగా ఏమైనా కోపాలున్నా కూడా ఏదైనా అత్యంత దారుణంగా చంపడం ఏంటంటూ కూడా ఒకవైపు కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున రోధిస్తున్నారు. ఖచ్చితంగా ఉరిశిక్ష వేయాలంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి కుటుంబ సభ్యులు అయితే ప్రస్తుతం డిమాండ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. రైట్. థ్యాంక్ యూ శిల్ప, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మొత్తం మీద మనం చూస్తున్నాం, ఆ యువతి జ్యోతి పేరెంట్స్ కానీ తన కుటుంబ సభ్యులు కానీ మాట్లాడుతున్నటువంటి మాటలు మనం చూస్తున్నాం. తనని ఖచ్చితంగా వాళ్ళ అత్త మామకు తెలిసే ఇంత దారుణంగా హత్య చేసి ఉండొచ్చు అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అలాగే చాలా సందర్భాల్లో జ్యోతిని వేధించేవారని వాళ్ళ అత్త మామ. దాంట్లో భాగంగానే ఇప్పుడు ఒకసారి కట్నం గురించి కూడా అడిగారని, కట్నం ఏం తీసుకొచ్చాను తీసుకురాపో అని చెప్పేసి పంపించేశాడంటూ కూడా తెలుస్తోంది. ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, కనీసం తమని కూడా పెళ్లికి పిలవలేదు, ఒప్పుకోలేదన్న కారణంతో బయటికి వెళ్ళిపోయి పెళ్లి చేసుకున్నారు. సరే సంతోషంగా ఉంటారు కదా అనుకుంటే తమ కూతుర్ని ఇంత దారుణంగా హత్య చేశారు. జ్యోతిని ఎలాగైతే హత్య చేశారో అలాంటి కఠినమైన శిక్షే మహేందర్కు వెయ్యాలి అంటూ వాళ్ళు కోరుతున్నారు. ఒకసారి మనం విజువల్స్ చూద్దాం. సీసీ కెమెరాలో ఉన్నటువంటి రికార్డ్ అయినటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం. ఓ పక్క నిన్న రాత్రి 7 గంటల సమయంలో 7 గంటల 10 నిమిషాలకు మన సీసీ కెమెరాలో టైం రికార్డ్ అయింది 23/8/2025. ఒక బ్యాగ్ పెట్టుకొని, ఒక బ్యాగ్ షోల్డర్ బ్యాగ్ వేసుకొని, బ్యాక్ ప్యాక్, దాంతోపాటు చేతిలో ఒక కవర్తో మహేంద్ర వెళ్ళడాన్ని మనం గమనించవచ్చు. అంటే జ్యోతికి సంబంధించినటువంటి కాళ్ళు, చేతులు, తల ఇవన్నీ కూడా ఆ బ్యాగ్లోను ఆ కవర్స్లోను వేసుకొని వెళ్తున్నాడు. అండ్ అక్కడే ఉన్నటువంటి మహిళ మనతో ఆర్టీవీతో కూడా ఆ మహిళ మాట్లాడింది. ఏదో బ్యాగ్ తీసుకొని వెళ్ళడం నేను గమనించాను అని చెప్పేసి ఆ మహిళ కూడా చెప్పింది. అలాగే పక్కన ఉన్నటువంటి విజువల్లో చూస్తున్నాం మహేందర్ ఎవరైతే గర్భవతి అయినటువంటి తన భార్యను అత్యంత దారుణంగా ముక్కలుగా నరికి చంపాడో ఆ మహేందర్ మనం స్క్రీన్లో చూస్తున్నాం. మహేందర్ని ఎప్పుడు చాలా సైలెంట్గా ఉండేవాడని, చాలా అమాయకంగా ఉండేవాడు, ఎవరితో మాట్లాడేవాడు కాదు, కనీసం ఉన్నాడో లేదో కూడా తెలియనట్లుగా ఉండేవాడు అంటూ పక్కనున్న వాళ్ళు చెప్తున్నారు. కానీ అంత క్రూరంగా ఎలా వ్యవహరించగలిగాడు తన భార్య పట్ల? ప్రేమించి పెళ్లి చేసుకున్న తన భార్య కదా, అందులో నువ్వు ప్రెగ్నెంట్ అంటూ తెలుస్తోంది. అప్పటికే ఒకసారి అబార్షన్ కూడా జరిగింది అంటున్నారు. అలాంటి తన భార్యను ఎలా చేయగలిగాడు ఇలా? సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం పోలీసులు మహేందర్ని తీసుకువెళ్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. మరోవైపు ఇప్పటికే మూసీ నదిలో పడవేశాడంటూ తెలిసిన నేపథ్యంలో మూసీ నది దగ్గర అక్కడ గజ ఈతగాళ్లతోనూ అక్కడ ఉన్నటువంటి ఎన్డీఆర్ఎఫ్ బృందాలతోనూ వాళ్ళ సహాయంతో మూసీ నది దగ్గర వెతుకుతున్నటువంటి విజువల్స్ మనకు కనిపిస్తున్నాయి. మనం స్క్రీన్లో చూస్తున్నాం. ఆర్టీవీలో మీరు ఎక్స్క్లూజివ్గా చూస్తున్నారు. మూసీ నది వద్ద యువతి భాగాలను, శరీర భాగాలను ఎక్కడైతే ఆ భర్త మహేందర్ పడేశాడో కవర్స్లో చుట్టి, ఆ ప్రాంతంలో మహేందర్ చెప్పిన స్పాట్కు వెళ్ళి పోలీసులు వెతికే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఫ్లోటింగ్ చాలా ఎక్కువగా ఉన్నట్లుగా తెలుస్తుంది మూసీలో.
ఈ నేపథ్యంలో అక్కడి నుంచి ఆ శరీర భాగాలన్నీ ఎటైనా కొట్టుకుపోయి ఉండొచ్చు అంటూ అధికారులు అంచనా వేస్తున్నారు, వెతికే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అక్కడేమీ దొరకనట్లుగా తెలుస్తుంది, అక్కడేం దొరకలేదంటున్నారు. అండ్ లెఫ్ట్ సైడ్ స్క్రీన్ మీద మీరు చూడొచ్చు మహేందర్ తన భార్యకు సంబంధించినటువంటి ఫొటోస్. మేము చూపిస్తున్నటువంటి ఈ ఫోటోలు, వీడియోలు, మేము చెప్తున్నటువంటి వార్త వినడానికి కొంచెం కష్టంగా ఉండొచ్చు, సున్నిత మనస్కులు గాయపడవచ్చు, చిన్నపిల్లలు కొంచెం వినడానికి కష్టంగా అనిపించవచ్చు, ఇలాంటివి చిన్నపిల్లల మీద ప్రభావం చూపించవచ్చు. కానీ వార్తను చెప్పడం మీ వరకు పూర్తిగా వార్తను చేరవేయడమే మా ఉద్దేశం. వ్యూయర్స్ డిస్క్రిప్షన్ ఈజ్ అడ్వైస్. జాగ్రత్తలు తీసుకోవాలంటూ ఆర్టీవీ మీకు సూచిస్తోంది. సో ఇప్పటికీ విచారణ కొనసాగుతోంది ఈ కేసుకు సంబంధించి. మహేందర్ను తీసుకువెళ్ళి సీన్ రీకన్స్ట్రక్షన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఇంటికి తీసుకువెళ్ళి మహేందర్ను ఇంట్లో తన భార్యను ఎలా తాను అత్యంత దారుణంగా హత్య చేశాడు, ఏమేం వస్తువులు ఉపయోగించాడు తన శరీరాన్ని ముక్కలుగా చేయడానికి, ఎలా కవర్స్లో వేసుకొని ఎలా వెళ్ళిపోయాడు, అలా ప్రతిదీ పిన్ టు పిన్ పోలీసులు సీన్ రీకన్స్ట్రక్షన్ అంటే ఎలా జరిగింది ఏంటనేది పిన్ టు పిన్ అక్కడ అబ్జర్వ్ చేయబోతున్నారు, తెలుసుకోబోతున్నారు. అలాగే మరోవైపు మూసీలో ఇంకా పోలీసులు సెర్చ్ చేస్తున్నారు, అక్కడ పడేసినటువంటి శరీర భాగాలు ఏమైనా దొరుకుతాయేమో అని. కానీ ఇక్కడ అందరికీ అతిపెద్ద ప్రశ్న, వాళ్ళు ఉంటున్నటువంటి ఏరియాలో కనీసం వాళ్ళు ఎప్పుడూ పెద్దగా గొడవలు పడ్డ సందర్భాలు కూడా లేవు అంటున్నారు. అంటే కొన్ని సందర్భాలు, ఒక 2-3 సందర్భాల్లో ఏవో గొడవలు అయ్యాయి, కానీ ప్రాణాలు తీసుకునే అంత పెద్ద గొడవలు అయితే కాదు. భార్యాభర్తలైనా గొడవలు అవ్వకుండా ఎలా ఉంటాయిలే అని మేమందరం సైలెంట్గా ఉన్నాం అని చెప్పి పక్కనున్నటువంటి ఇళ్ళ వాళ్ళు నైబర్హుడ్లో చెప్తున్నారు. మహేందర్ కూడా చాలా మంచిగా ఉండేవాడు, ఎవరిని ఇబ్బంది పెట్టేవాడు కాదు, చాలా సైలెంట్గా ఎవరిని ఉన్నాడో లేదో కూడా తెలియనంతగా అనిపించేది కాదు, కనీసం అంత సైలెంట్గా ఉండేవాడు, చాలా మంచిగా ఉండేవాడు అందరితో అని చెప్తున్నారు. ఆ బోడుపల్లి ప్రాంతంలో ఎక్కడైతే ఘటన జరిగిందో అక్కడ ఉండేవాళ్ళంతా కూడా. భార్య కూడా, మహేందర్ భార్య తాను కూడా వచ్చేది, అందరితో మాట్లాడేది, జ్యోతి చాలా కలివిడిగా ఉండేది అందరితోనూ, చాలా మంచిగా ఉండేవాళ్ళు. కపుల్ ఇద్దరు కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న మొదట్లో ఇక్కడికే వచ్చారు, 1.5 సంవత్సరాల క్రితం వచ్చారు, అక్కడే కొన్ని రోజులు ఉన్నారు, మళ్ళీ వెళ్ళిపోయారు, మళ్ళీ ఈ మధ్యనే వచ్చారు ఇక్కడికి, అదే ప్రాంతంలో ఉంటున్నారు. కొత్తగా పెళ్ళైన జంట అని చుట్టుపక్కల వాళ్ళు చెప్తున్నారు. మరి ఏం జరిగింది, ఎలాంటి బలమైన కారణం ఉంది ఇంత దారుణానికి, ఇంత దారుణంగా హత్య చేయడానికి అనేదే ఎవరికి అర్థం కావడం లేదు. పోలీసులు ఆ విషయాన్ని కనుక్కునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికైతే పోలీసులు ఆ వివరాలను ఇంకా వెల్లడించలేదు. ఏ కారణంతో ఇంత దారుణానికి పాల్పడ్డాడు అనే వివరాలను వెల్లడించలేదు. తాను ప్రేమించి ఇంట్లో వాళ్ళని ఎదిరించి పెళ్లి చేసుకొని గర్భవతిగా ఉన్నటువంటి తన భార్యను ఇంత దారుణంగా ఎందుకు, ఏ కారణంతో మహేందర్ హత్య చేశాడు అది ఇంకా ఎవరికి తెలియడం లేదు. జ్యోతి తల్లిదండ్రులు మాత్రం ఇలాంటి శిక్ష మహేందర్కు కూడా పడాలి అని కోరుతున్నారు. చూద్దాం ఏం జరగబోతుంది అనేది. ఎప్పటికప్పుడు ఆర్టీవీ మీకు అప్డేట్స్ అందిస్తూ ఉంటుంది. కేసుకు సంబంధించి మినిట్ టు మినిట్ అప్డేట్స్, విచారణ ఎలా జరుగుతుంది ఏంటి అనే వివరాలు. ఒకసారి జ్యోతి పేరెంట్స్ ఏం మాట్లాడుతున్నారు అసలు